హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 300 ml మిల్క్ తీసుకున్నాను. అవి కొంచెం కాగిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం మరిగేటప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని ఈ విధంగా కొంచెం పాలు పోసుకొని ఈ విధంగా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఆ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా గట్టిపడేంత వరకు పాలను కలబెట్టుకుంటూ మరిగించుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి పాలని. ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకొని పాలను కిందకి దించుకొని దాంట్లోకి నేను కొంచెం ఒక కప్పు పాల మీగడను యాడ్ చేశాను. ఈ విధంగా కలబెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మజ్జిగ కవ్వంతో బాగా కలుపుకోవాలి, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇది కొంచెం చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 అవర్స్ తీసి మళ్ళీ ఈ విధంగా చిలుక్కోవాలి. చూడండి ఎంత గట్టిగా కొంచెం గడ్డలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 అవర్స్ ఓపెన్ చేసి తీసాను చూడండి, అంతే. ఎంతో టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈజీగా మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు అడిగినా ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.